ప్రియరక్షకుడైన యేసు ప్రభువు వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి ఈ లెంట్లోని 24వ దినం శిలువ ధ్యానానికి మనందరిని నడిపించి ఆయన శ్రమానుభవాన్ని, ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 24వ దినం కొరకు ఏర్పరచబడిన లేఖన భాగాలు మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్యభాగంగా ఆదికాండము 11వ అధ్యాయం 4వ వచనాన్ని, అలాగనే సువార్త పాఠ్యభాగంగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 31 నుంచి 35 వరకు ఉన్న లేఖన భాగాన్ని, ఉత్తర ప్రచిత్ర భాగంగా 137వ సంకీర్తన మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈ దినం మనము ధ్యానించడానికి ఏర్పరచుకున్న అంశము దురభిమానము. దురభిమానం అనగా అభిమానం అధికమైతే కలిగేదే దురభిమానం. అభిమానము అధికమయ్యి ఎక్కువగా అభిమానాన్ని చూపించేదే దురభిమానానికి దారి తీస్తుందన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ దురభిమానం అనేది ఎలాంటిది అంటే, దురభిమానం అనేది అవతలి వ్యక్తి మీద అధిక అభిమానం చూపిస్తూ మనం కొన్నిసార్లు చేయలేని పనిని చేయగలమని చెప్పి ప్రగల్భాలు పలికేలా చేస్తుంది. దురభిమానం అనేది అలాగా ప్రగల్భాలు పలికేలా చేస్తుంది. కాబట్టి ఈ దురభిమానం అనేది మాటలకి చేతలకి ఏమాత్రం సంబంధం ఉండదు. మాటలైతే చాలా విలువైనవిగా గొప్పవిగా కనిపిస్తాయి, కానీ చేతలైతే మాటలకి ఏమాత్రము సంబంధం లేనటువంటివిగా ఉండటం మనం చూస్తాం. అందుకే చదువుకున్న సువార్త పాఠ్యభాగంలో యేసు ప్రభు వారు మరి శిష్యులందరితో కలిసి ఒక మాట మాట్లాడుతున్నారు. సమీపించుచున్న కొలది, అనగా శిలువ మరణం సమీపించుచున్న కొలది శిష్యులతో ఇంకా ఆత్మీయ మర్మాలను యేసుప్రభు వారు బోధించినట్లుగా మనం చూస్తాం. అలాంటి మర్మాలలో ఒక విషయమే ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం. ఇందులో యేసుప్రభు అంటాడు, ఈ రాత్రి మీరందరికీ నా వలన అభ్యంతరం కలుగుతుంది అని యేసుప్రభు చెప్పినప్పుడు శిష్యులందరూ కూడా ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు పేతురు మాత్రమే మాట్లాడతాడు. ఏమనంటే, చదవండి అక్కడ. అందుకు పేతురు, నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కోయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగునని చెప్పునను. అదే ప్రకారం శిష్యులందరూ కూడా గమనించండి. మనం ఇక్కడ యేసు ప్రభు వారు పుట్టిన మొదలుకొని చనిపోయే వరకు, అనగా శిలువ మరణం మనందరి కొరకు పొందే వరకు ఆయన ఏం మాట్లాడినా ప్రవచన రీతిగానే మాట్లాడతారు. అనగా ప్రవచనాల నెరవేర్పు కొరకే ఆయన మాట్లాడినా, ఆయన క్రియ చేసినా, ఆయన ఏం చేసినా ప్రవచన నెరవేర్పుకే చేస్తాడు, పుట్టిన మొదలుకొని మరణం, శిలువ మరణం వరకు. అయితే యేసు ప్రభు వారు ఇప్పుడు శిష్యులతో ఒక విలువైన మాట చెప్తున్నాడు. అదేంటి అని అంటే, ఈ రాత్రి నా వలన మీకు అభ్యంతరము కలుగుతుంది అని. ఎందుకు కలుగుతుంది అని అంటే, గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా అంటాడు. అంటే యేసు ప్రభు వారు తన జీవితంలో ఈ లోకానికి వచ్చింది మొదలు శిలువ మరణం అయ్యే చివరి 7వ మాట పలికే వరకు కూడా ఆయన పాత నిబంధన ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో ఆ ప్రవచనాలని నెరవేర్చుకుంటూ ఆయన వస్తున్నాడు. అర్థమైందా? అనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, అలాగే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది, ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడ తండ్రి, సమాధానాధిపతి అని ఆయనకు పేరు. ఇలాంటి ప్రవచనాలన్నీ ఆయన పుట్టుకతో నెరవేర్చుకుంటూ వస్తూ ఉండగా ఇప్పుడు ఒక ప్రవచనం నెరవేర్చవలసి ఉంది. అదేంటి అంటే, గొర్రెల కాపురిని కొట్టుదును, మందలోని గొర్రెలన్నీ చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా అని యేసుప్రభు వారు అంటాడు. అందు నిమిత్తమే ఈ రాత్రి మీరందరూ కూడా నా వలన అభ్యంతర పడతారు అని చెప్తాడు. అయితే యేసుప్రభు వారు పలికిన ప్రవచనం ఎక్కడిది అని అంటే, జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు సైన్యములకు అధిపత్యకు దేవుడే మాట్లాడతాడు. ఏమని? ఖడ్గమా, చదవండి, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయము.
చిన్నవారి మీద నేను నా హస్తము ఉంచెదను, ఇదే యెహోవా. అంటే జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఏం ప్రవచించాడంటే, ఇక్కడ కాపరి అనగా ఎవరంటే యేసు ప్రభువారు. అలాగే మంద ఎవరు అంటే సంఘము శిష్యులు, సంఘము శిష్యులు. ఇప్పుడు కాపరిని కొట్టుదును అనగా కాపరిని మరణమునకు అప్పగిస్తాను అని జకర్యా ప్రవక్త ద్వారానే దేవుడు తెలియజేశాడు. యేసు ప్రభువారు మరణం అవ్వాల్సి ఉంది, యేసు ప్రభువారు చనిపోవలసి ఉంది, మానవాళి రక్షణ నిమిత్తము ఆయన శిరోమరణం పొందవలసి ఉంది కనుక ఆ మరణం సమీపిస్తుంది అని దేవుడు ఈ లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు. యేసు ప్రభువారు అందుకే ఆ ప్రవచనాన్ని గుర్తు చేశాడు. నేను గొర్రెల కాపరిని కొట్టుదును, మందంతా చెదిరిపోతుంది. ఈ ప్రవచనం నెరవేర్పు సమీపించింది కనుక యేసు ప్రభువారు శిష్యులతో అంటున్నాడు, ఈ రాత్రి నా వల్ల మీరందరూ కూడా అభ్యంతర పడతారు. ఎందుకంటే గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలన్నీ చెదిరిపోవునని రాయబడి ఉంది కదా, అది నెరవేర్పు ఇప్పుడు జరుగుతుందని దేవుడు యేసు ప్రభువారు తెలియజేశాడు. అయితే శిష్యులందరూ నెమ్మదిగానే ఉన్నారు, కానీ పేతురు మాత్రము కొంచెం యేసు ప్రభువారు అంటే కొంచెం అభిమానం, దురభిమానం ఎక్కువైపోయి, యేసు ప్రభువారు అంటే ప్రేమ, అతి ప్రేమ ఎక్కువైపోయి, యేసు ప్రభువారి పట్ల అతి ప్రేమ నమ్మకము ఎక్కువైపోయి ఏమంటున్నాడంటే, ఇక్కడ పేతురు మాట్లాడిన మాటలు మనం చూస్తాం. అందరూ నీ విషయమే అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు ప్రభువారు ఏమంటాడంటే, నువ్వు ఈ రాత్రే కోడి కూయక మునుపు ముమ్మారు నన్ను ఎరగనని నువ్వు అంటావని అప్పుడు కూడా యేసు ప్రభువారు జరగబోయేది ముందే చెప్పాడు. అయినా కూడా పేతురు ఏమంటున్నాడంట తర్వాత పేతురు ఆయన చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పినాను. అదే ప్రకారం శిష్యులు అనేది. అంటే మనం గమనించాలి, పేతురులో ఈ దురభిమానము అధికం అవటం వల్ల, అనగా యేసు ప్రభువారి మీద ప్రేమ, యేసు ప్రభువారి మీద అభిమానం అధికమైపోయి దురభిమానంగా మారిపోయింది. ఈ దురభిమానంగా మారిపోవడం వల్ల ఏంటంటే ప్రమాదము, దురభిమానము మనల్ని పాపం చేసేలా చేస్తుంది. అభిమానం ఉండొచ్చు కానీ దురభిమానం ఉండకూడదు. మీరు అందుకే గమనించాలి, పేతురు మొదటి నుంచి కొంచెం దూకుడుగానే ఉంటాడు. పేతురు మొదటి నుంచి యేసు ప్రభువారి విషయంలో అధిక అత్యాస లేకపోతే అధిక అత్యుత్సాహం చూపించేవాడిగా ఉన్నాడు. దేవుడంటే ఇష్టము, అత్యధిక అభిమానం కలిగి దాన్ని దురభిమానంగా రూపుదిద్దుకుందా అభిమానం. ఆ దురభిమానమే ఈరోజు పేతురు యేసు ప్రభువారిని తిరస్కరించే స్థాయికి తీసుకెళ్ళిపోయింది. అందుకే దురభిమానం అంటే ఏంటంట, మనం చాలా మంది దురభిమానము కేవలము పేతురు విషయంలోనే కాదు, మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఈ దురభిమానం వల్ల చాలా నష్టం కలుగుతుంది. ఒక భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య, పిల్లల పట్ల తల్లిదండ్రులు, తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఈ దురభిమానం కలిగి ఉంటే, అనగా అత్యధిక అభిమానం కలుగుట వల్ల వారి కోసం చేయలేని పని కూడా చేస్తానని నెత్తి మీదకు తెచ్చుకునే పరిస్థితులు ఉంటాయి. అందుకే పేతురు ఏమంటున్నాడు, నీ కోసం చావనైనా చేస్తాను, నీ వల్ల నేనైతే అభ్యంతరపడ, అందరూ పడినా పర్వాలా. అంటే ఏంటంటే ఇక్కడ పేతురు యొక్క సెల్ఫ్ పోస్టింగ్ అనేది కనిపిస్తుంది మనకి. సెల్ఫ్ పోస్టింగ్ అంటే స్వీయ అతిశయం, స్వీయ అతిశయం. అందుకనే దురభిమానం ఎప్పుడు కూడా మనల్ని గుడ్డివారిని చేస్తుంది. దురభిమానం మనల్ని ఎప్పుడు కూడా గర్వాంధులను చేస్తుంది. దురభిమానం మనల్ని ఎప్పుడు కూడా అతిశయానికి తీసుకెళ్ళిపోతుంది. అందుకే పేతురు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, అక్కడ ఎంతమంది ఉన్నారు? శిష్యులతోనే కదా మాట్లాడుతున్నాడు దేవుడు. యేసు ప్రభువారు ఎంతమందితో మాట్లాడుతున్నాడు? శిష్యులతోనే మాట్లాడుతున్నాడు. అక్కడ జనసమూహం ఎవరు లేరు. అక్కడ చదవాలి, మనం చదివితే అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడతారు, అనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా అని మనం అక్కడ మాట్లాడితే, అక్కడ చదివిన మాటలను బట్టి శిష్యులతో ఆ రాత్రి ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ జనసమూహము లేరు, కానీ 12 మంది శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ పేతురు మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే, పేతురు ఎంత గర్వంతో మాట్లాడుతున్నాడంటే, వీళ్ళెవరూ కూడా నీ వల్ల అభ్యంతర పడినా నేనైతే పడను అంటే అతిశయం, సెల్ఫ్ బోస్టింగ్, తను తాను హెచ్చించుకొని మిగిలిన వారిని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు పేతురు. అందుకని మనం గమనించాలి, దురభిమానం అనేది మనల్ని గర్వాంధులుగా మారుస్తుంది.
దురభిమానం అనేది మనల్ని పాపం వైపు నడిపిస్తుంది. ఆ గర్వంతోనే పేతురు మాట్లాడుతున్నాడు. ఆ గర్వంతోనే మలుపు చెవి నరికాడు. ఆ గర్వంతోనే ఒకసారి యేసు ప్రభువుని ఆపుతున్నాడు. ఏమని? నువ్వు యెరూషలేము వెళ్ళొద్దు ప్రభువా అని అంటున్నాడు. నువ్వు ప్రాణం పెట్టడానికి యెరూషలేము వెళ్ళొద్దు ప్రభువా అన్నాడు. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు? సాతానా నా వెనక్కి పో అన్నాడు. అంటే పాపంలో పడిపోయేలా చేస్తుంది దురభిమానం. యేసు ప్రభువు అంటే ఇష్టంతోనే మాట అన్నాడు. నువ్వు వెళ్తే నేను చంపుతారు ప్రభా, నువ్వు వెళ్ళొద్దు ప్రభా అన్నాడు. కానీ దురభిమానం వల్ల మరి ఆ మాటలు మాట్లాడుతున్నాడు పేతుడు. కాబట్టి ఈరోజు భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, మన స్నేహితుల పట్ల మనకు దురభిమానం పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం చేయలేనివి చేస్తామని చెప్పిస్తుంది దురభిమానం. ఒకవేళ చేసే సమయానికి వచ్చేసరికి మనము దాన్ని చేయలేక మనం ఏమవుతాం? అవమానపడతాం, సిగ్గుపడతాం, కొన్నిసార్లు దానికి వ్యతిరేకమైన చేస్తాం. పేతురు ఏం చేశాడు? ఏం చెప్పాడు యేసు ప్రభువుతో? నీ కోసం ప్రాణమైనా పెడతాను, చావనైనా చేస్తాను, నీ వల్ల నేను అభ్యంతరపడను అన్నాడు. కొన్ని గంటల్లో, విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఈ డినైడ్ జీసస్. కొన్ని గంటల్లోనే యేసు ప్రభువుని తిరస్కరించాడు. యేసు ప్రభువు నాకు ఎవరో తెలియదు అన్నాడు. ఈ మనుషుడు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అంటే చూడండి, గర్వము లేకపోతే ఈ దురభిమానం అనేది మనల్ని గర్వంలో పడేసి పాపం చేసేలా చేస్తుంది. అందుకనే దేవుని వాక్యం అంట సామెతల గ్రంథంలో 16:18 నాశనానికి ముందు ఏం నడుస్తుందట? నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. అందుకనే గమనించాలి, పేతురు పడిపోతున్నాడన్న ఆ సూచన దానికి ముందు ఈ గర్వపు మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరైనా నీ కోసం అభ్యంతరపడినా పడతారేమో కానీ నేనైతే అభ్యంతరపడను, నీకోసం ప్రాణమైన, నీతో కలిసి ప్రాణమైనా పెడతా అన్నాడు. యేసు ప్రభువు సిల్వేసేటప్పుడు ఆ చుట్టుపక్కల ఎక్కడ కనిపించలేదు పేతురు. అంటే చూడండి, దురభిమానము, గర్వము పాపంలోకి ఎలా నడిపించిందో పేతుర్ని. అందుకనే 1 కొరింథీ పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు అంటాడు, 10వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. తాను నిలుచున్నాడని తలంచుకునేవాడు, తాను నిలుచున్నానని తలుచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా పేతురు ఆత్మీయ స్థితిలో నిల్చున్నాను అనుకున్నాడు. నేనే మిగిలిన శిష్యులందరికీ నాయకుడిని. ఎందుకంటే పేతురు స్వతహాగా వయసులో చాలా పెద్దోడు, అందరికంటే 12 మంది అపోస్తలులు అందరికంటే పెద్దోడు. అలాగే యేసు ప్రభువు కంటే పెద్దోడు పేతురు. యేసు ప్రభువు కంటే పెద్దోడు పేతురు. పేతురికి భార్య కూడా ఉంది. అందుకే పేతురు అత్తగారిని యేసు ప్రభువు స్వస్థపరిచినట్లుగా లేఖనంలో ఉంటుంది. కాబట్టి పేతురు పెద్దవాడు కనుక ఆ అహంకారం ఉంది, నేను పెద్దవాడిని, నేను అందరికీ నాయకుడిని, నేను చెప్పేది జరుగుతుంది అనే ఆలోచనలో ఆ గర్వాతిశయంలోకి వెళ్ళిపోయాడు. దానివల్ల యేసు ప్రభువు మీద దురభిమానం కూడా పెంచుకున్నాడు. కాబట్టి నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. పేతురు పడిపోవడానికి ముందు ఈ గర్వపు మాటలు మాట్లాడుతున్నాడు. అది దురభిమానం వల్ల వచ్చిన మాటలు. అందుకే దురభిమానం వల్ల గర్వం కలుగుతుంది, దురభిమానం వల్ల అతి నమ్మకం కలుగుతుంది, అతి నమ్మకము కలుగుతుంది. అందుకనే మనము ఎప్పుడు కూడా దురభిమానముగా ప్రవర్తించకూడదు, లేదా ఎవరి మీద, దేవుని మీద ముఖ్యంగా దురభిమానాన్ని మనము పంచుకోకూడదు అన్న విషయాన్ని మనం గమనించాలి. దురభిమానాన్ని మనం కలిగి ఉన్నామంటే అది ఎప్పటికైనా సరే ఏదో ఒక సమయంలో మనల్ని ఏం చేస్తుందంటే పాపంలో పడేలా చేస్తుందన్న విషయాన్ని ఈ లేఖనంలో పేతురు యొక్క తిరస్కరణ బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకీ యేసు ప్రభువు ఏం మాట్లాడినా నెరవేరుతుందా నెరవేరదా? దేవుడు ఆయన అధికారంతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తే జరిగిపోతుంది. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఒక ప్రవచనం ఉంది, ఆ ప్రవచనం నెరవేరాలి కాబట్టి ఇప్పుడు ఈ రాత్రి మీరందరూ కూడా నా వల్ల అభ్యంతరం పడతారు, ఇది జరిగి తీరుతుంది అని అంటే పేతురు ఆయన మాటను తిరస్కరించాడు. ఆయన మాటను నమ్మలేకపోయాడు. ఒక సాధారణ మనిషి మాట్లాడినట్లుగా తీసుకున్నాడు. అందుకనే గర్వంతో మాట్లాడుతున్నాడు పేతురు. ఎవరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను అంటున్నాడు. కాబట్టి ఆ గర్వము ఎప్పుడైతే వస్తుందో దానికి తర్వాత వెంటనే వచ్చేది ఏంటంటే నాశనము, అవమానమే. సామెతల గ్రంథంలో కూడా అంటాడు, 11వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి అమ్మా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. అహంకారము వెంబడి వెంటనే వచ్చేస్తుంది.
గంటల్లో, విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో పేతురు యేసుప్రభు వారిని తిరస్కరించాడు. అహంకారంతో ఏమన్నాడు, నీకోసం చావనైనా చేస్తాను అన్నాడు. అక్కడ నిలబడి, వీధిలో నిలబడి జనులందరి దగ్గర ఆయన ఎవడో నాకు తెలియదు అనేసాడు. వెంటనే అవమానం పట్టాడు. అందుకనే గర్వము అహంకారం వెనకాల ఏమొస్తాయంట, నాశనం వస్తుంది, 2 అవమానం వస్తుంది, సిగ్గుపడాల్సి వస్తుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా గర్వాతిశయంతో కానీ, లేకపోతే దురభిమానంతో కానీ, లేకపోతే అతి నమ్మకంతో కానీ మనం మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా అటువంటివి కలిగి ఉండకూడదు. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, ప్రభువు చిత్తమైతే మనం ఏదైనా చేయొచ్చు అంటాడు తప్ప, నా ఇష్టానికి నా సొంతంగా నేను ఏది చేయలేను. ప్రభు చిత్తమైతే మనం ఏదైనా చేయగలం. బ్రతికి ఉండి మనం ఇది అది చేద్దామని చెప్పుకుందాం అంటాడు యాకోబు భక్తుడు. ఎందుకంటే ఆయన చిత్తం లేకపోతే పేతురే కాదు ఎవడు ఏది చేయలేడు. అందుకే ఆయన స్పష్టంగా చెప్పాడు, పేతురే కాదు 12 మంది కూడా నన్ను తిరస్కరిస్తారు, నా వల్ల అభ్యంతరపడతారు, నన్ను విడిచి చెదిరిపోతారు అని ప్రవచన నెరవేర్పుగా ఆయన ముందే చెప్పేశాడు. అది జరగనే ఉంది. కానీ పేతురు దానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు, దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు. అందుకనే పేతురు అభ్యంతరం పడ్డాడు, పేతురు తిరస్కరించాడు, పేతురు పాపం చేశాడు, పేతురు దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు, పేతురు చెదిరిపోయాడు. అర్థమైందా? అంటే దురభిమానం అనేది మనల్ని గర్వాతిశైలుగా, గర్వాంధులుగా, నాశనానికి, అవమానానికి, సిగ్గుకి దగ్గరగా తీసుకెళ్తుంది. ఎంత గొప్పోడండి పేతురు కదా. పేతురు ఎలాంటి వ్యక్తి అండి? దేవుడు ఇలా పిలవగానే వాళ్ళు వదిలేసి దేవుని వెంట వచ్చినవాడు. పేతురు యేసుప్రభువుని అనుక్షణం వెంబడించినవాడు. ఆయన విడవక అంతరంగిక శిష్యుల్లో ఒకటిగా, రాత్రనగా పగలనగా యేసుప్రభువుని సమీపంగా చూసినవాడు. ఆయన అన్ని విషయాలను పాల్పొందినవాడు. ఆయన దగ్గర నుంచి చూసినవాడు. ఆయన చేసిన ప్రతి కార్యాన్ని, మాట్లాడిన ప్రతి మాటను చూసినవాడు. అలాంటి పేతురు గర్వంతో దేవునికి దూరం అయిపోయే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కేవలము దురభిమానం. రెండవది ఏంటి తెలుసా? దురభిమానం ఏం చేస్తుందంటే మనల్ని మన సొంత రక్షణ అనగా ఇహలోక సంబంధమైన జీవితాన్ని కాపాడుకోవడానికి ఎంతవరకైనా నడిపిస్తుంది. ఇహలోక సంబంధమైన జీవితాన్ని కాపాడుకోవడానికి ఎంతవరకైనా మనల్ని నడిపిస్తుంది. పేతురు అదే చేశాడు. పేతురు ఏం చేశాడట? పేతురు దేవునితో ఉండటానికి ఆ క్షణం భయపడిపోయాడు. ఎందుకు భయపడ్డాడు? పేతురు ఎందుకు వెళ్ళిపోయాడండి? పేతురు ఎందుకు పారిపోయాడు? పేతురు ఎందుకు తిరస్కరించాడు అనంటే, యేసుప్రభువు క్షణంలో ఉంటే ప్రాణాపాయం. అవునా? అదే కదా ఊహించాడు. అంతేనా? పేతురు ముమ్మారు తిరస్కరించడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు యేసుప్రభువు నాకు తెలిసినంటే నన్ను కూడా ఏం చేస్తారు? మరణానికి అప్పగిస్తారు. నా ప్రాణం నేను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? యేసుప్రభువు తెలియదని చెప్పాలి. అందుకనే యేసుప్రభువు తెలియదు అన్నాడు. తన సొంత ప్రాణరక్షణ కోసం యేసుప్రభువుని తృణీకరించాడు. ఇది చాలా మంది, నేను ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఏమనుకుంటారంటే, పేతురు అంత పని చేశాడా అని అనుకుంటున్నారు. కానీ మీరు అదే పని చేస్తున్నారని నేను అంటాను. మీరేమంటారు? మీరు కూడా అదే పని చేస్తున్నారని నేను అంటాను. మీరేమంటారు? మీరు అది చేయట్లేదా? యేసుప్రభువు దగ్గర ఉన్నప్పుడు పేతురు ఏం చెప్పాడు? పేతురు యేసుప్రభువు దగ్గర ఉన్నప్పుడు ఏం చెప్పాడు? యేసుప్రభువు అన్నారు, ఈ రాత్రి మీరందరూ నా వల్ల అభ్యంతర పడతారు అన్నాడు. పేతురు ఏమన్నాడు? ఎవడైనా పడతారేమో, నేను పడనన్నాడు. అప్పుడు పేతురుతో యేసుప్రభువు ఏమన్నాడు? ఈ రాత్రే కోడి కూయక ముందే ముమ్మారు నీవు నన్ను ఎర్రగను అంటావు అని అన్నాడు. అప్పుడు మళ్ళీ పేతురు ఏమన్నాడు? నీతో చావాల్సి వచ్చినా చచ్చిపోతాను కానీ నేను నిన్ను ఎరుగునని చెప్పను అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు మీరు కూడా అదే చేస్తున్నారని నేను అంటాను. మీరేమంటారు? మీరు ఎందుకు అలా చేస్తున్నారని నేను చెప్పనా? ఇప్పుడైనా మనసు మార్చుకుంటారు? మరి ఇప్పుడైనా బుద్ధి మార్చుకుంటారా? పేతురులా గర్వాంధులుగా గర్వపు మాటలు, దురభిమాన మాటలు మాట్లాడకూడదు. మరి ఇక్కడి నుంచైనా మారు మనసు పొందాలి మీరు. ఎందుకనంటే ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు అందరూ ఎవరు? క్రైస్తవులేనా? విశ్వాసం. ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు అందరూ విశ్వాసం. బయటికి వెళ్ళిన తర్వాత మీరెవరు? మీరేమవుతారు? సింపుల్గా చెప్పాలంటే ఈ మధ్య క్రిప్టో క్రిస్టియన్స్ అనే పేరు వినిపిస్తుంది. క్రిప్టో క్రిస్టియన్స్ అంట.
అంటే ఇక్కడ చర్చిలో క్రైస్తవులు మీరు, బయటికి వెళ్తే హిందువులు, అవునా కాదా? ఇది ఎంతమంది అంగీకరిస్తారు? మీరందరూ అదే కదా. బయట కూడా మీరు క్రైస్తవులేనా? బయట క్రైస్తవులు అయితే బీసీసీ సర్టిఫికేట్ చూపించాలి మీరు, తెలుసా? అనేస్తే అయిపోదు. బయట కూడా క్రైస్తవులు అయితే మీరు బీసీసీ సర్టిఫికేట్ చూపించాలి. పేతురు ఏం చేశాడు తెలుసా? యేసుప్రభు దగ్గర, ప్రభా నీ కోసం ప్రాణమైన పెడతాను, ఎవడు పెట్టినా పెట్టకపోయినా నీతో నేను ఉంటాను. చర్చిలో మనం ఈ కబుర్లు కదా చెప్తాం. ప్రభువా నా దేవా, చక్కగా పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం. బయటికి వెళ్ళాక గవర్నమెంట్ ఆఫీసులు వచ్చాడు అనుకోండి, ఇచ్చే మాకు సంబంధం లేదండి, మేము హిందూ, మా పథకాలు ఏవి తీయకండి, నేను మా సబ్సిడీలు ఏవి పోకూడదే, మా లోన్లు ఏవి తీసేకండి. ఏంటిది? పేతురు యేసుప్రభుని దాటి బయటికి వెళ్ళాక ఆ మండు వల్ల నిలబడగానే ఒక చిన్నపిల్ల వచ్చి అంటుంది, నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదా అని అంటే, బాబాయ్ నాకు అసలు సంబంధం లేదు, నాకు ఆయన ఎవడో తెలియదు. ఇప్పుడు ఆయనకి పేతురికి మనకి ఏం తేడా ఉందా? తేడా ఉందంటారా? పేతురు ఒకసారే తిరస్కరించాడు, నువ్వు రోజు తిరస్కరిస్తున్నావు. పేతురు ఒకసారి చేసాడు ఆ పని, తర్వాత బుద్ధి తెచ్చుకొని దేవుడి వైపు వచ్చాడు, అది వేరే విషయం. కానీ ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంటి? రోజు చేస్తున్న పని ఇదే కదా. రేషన్ షాప్ దగ్గర, పెన్షన్ తీసుకునే దగ్గర, అన్ని చోట్ల నువ్వు దేవుడిని తిరస్కరిస్తున్నావు, గుర్తుపెట్టుకో. ఇది యథార్థం, ఇది దురభిమానం. యేసుప్రభు దగ్గర ఇక్కడికి వచ్చి మోకరించి, ప్రభా నువ్వే నా జీవితం ప్రభా, నువ్వు లేకపోతే నేను లేని ప్రభా అని కబుర్లు చెప్తాం. బయటికి వెళ్ళి మా రేషన్ లేకపోతే బతక ఎలా బతుకుతామండి అంటారు, అవునా కదా? మీరు చేసే పని ఇది, కొత్తగా ఏం చేసేదేం కాదు, రోజు మీరు చేసే పని ఇది. పేతురు ఏదో తప్పు చేసిన వాళ్ళు చూస్తాం, కానీ రోజు మనం చేస్తున్న పని ఇదే. అర్థమైందా? బుద్ధి ఇప్పటికైనా మార్చుకోండి. దేవుడు మీకు ఉన్నాడన్న విశ్వాసం, నమ్మకంలో మీరు రావాలి తప్ప ఏదో లోకంలో మేము బతుకు తెరువు చూసుకోవడానికో బతకడానికో అవసరమైతే దేవుణ్ణి వదిలేస్తాం అనుకుంటే ఇదిగో ఇలా దురభిమానంలో పడిపోతావు. పేతురు వలె గర్వాంధుడు అయిపోతావు. పేతురు వలె నీ ప్రాణరక్షణ కోసం ప్రయాసపడి దేవుణ్ణి వదులుకున్నవాడు అవుతావు, దేవుణ్ణి వదులుకున్నవాడు అవుతావు. అందుకే యేసుప్రభువు అంటాడు మత్తయి 10:33 మనుషులు ఎదుట నన్ను ఎందరు అంగీకరించరో వారందరినీ పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను అంగీకరిస్తానని చాలా స్పష్టంగా చెప్తాడు. అంటే ఇక్కడ నువ్వు వద్దంటున్నావు అంటే పరలోకంలో దేవుడు నిన్ను కూడా వద్దంటాడు, అది గుర్తుపెట్టుకో. అది నువ్వు జ్ఞాపకం చేసుకో. 2 తిమోతి పత్రికలో కూడా తిమోతితో పౌలు అంటాడు, 2:12 అంటాడు, మనకు సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగునంటాడు. దాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు కూడా నిన్నేమంటాడు? నువ్వెవడో నాకు తెలియదు అంటాడు. ఒక రోజు నువ్వెవరో కూడా నాకు తెలియదు అని అంటాడు. ఎందుకు? నువ్వు భూమి మీద ఆయన ఎరుగనన్నావు, ఎన్నోసార్లు ఆయన తృణీకరించావు, ఎన్నోసార్లు ఆయన వద్దనుకున్నావు. అందుకే దేవుడు అంటాడు ఈసారి నువ్వు కూడా ఎవరో నాకు తెలియదు, నువ్వు నేను ఎరుగను అని యేసుప్రభువు వారు కూడా నిన్ను విడిచిపెట్టే రోజు ఉంది. అందుకనే గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుడి మీద దురభిమానం ఉండకూడదు. యథార్థమైన ప్రేమతో ఉండాలి, యథార్థమైన భక్తితో ఉండాలి, యథార్థమైన విశ్వాసంతో ఉండాలి తప్ప ఆలయంలోనేమో కర్మభక్తుడు, బయటికి వెళ్తే లోకంలో కలిసిపోయే బ్రతుకు, ఆ జీవితం ఆలోచన మనకి దేవుడు అంగీకరించినదన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆలయంలో చక్కగా ప్రార్థనలు చేస్తాం, క్రైస్తవుడని బయట చెప్పుకోవడానికి భయపడిపోతున్నాం, క్రైస్తవుడని చెప్పుకుంటే ఏం పోతాదో అని భయపడిపోతున్నాం. దేవుడు అంటున్నాడు నా వల్ల మీరు అభ్యంతర పడతారు అని అన్నాడు. గమనించండి, ఆయన అందరూ ఎంతమంది అయితే ఆయనను అంగీకరిస్తారు మనుషులు ఎదుట వారందరినీ దేవుడు అంగీకరిస్తాను అన్నాడు. ఒకవేళ ఆయన ఎరుగనన్నామంటే ఆయన మనల్ని కూడా ఎరుగను అంటాడు. అది గుర్తుపెట్టుకోండి. మన ఇహలోక జీవితం కోసం, ప్రాణరక్షణ కోసం. అందుకే ప్రాణం కూడా ఆయన ఏమన్నాడు? నా కోసం ప్రాణం పెడితే నువ్వు దాన్ని పోగొట్టుకున్నట్టు కాదు, దాన్ని నువ్వు మళ్ళీ సంపాదించుకుంటావు అని కూడా వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అయినా కూడా మనం విశ్వాసం కలిగి మాట్లాడలేకపోతే అది మన దురభిమానం, మన గర్వం, మన ఆశ, మన ఇహలోక సంబంధమైన రక్షణ కోసము దేవుడిని విడిచిపెట్టిన వారము అవుతున్నాం. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనం మనుష్యులకు భయపడి దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. పేతురు మనుష్యులకు భయపడి దేవుణ్ణి వదులుకున్నాడు. మనం దేవునికి భయపడి అవసరమైతే మనుషుల్ని వదులుకోవచ్చు.
మనుషుల్ని వదులుకోవచ్చు, కానీ మనుషులకు భయపడి దేవుడిని విడిచిపెట్టకూడదు. నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. దేవుణ్ణి విడిచిపోకూడదు. నువ్వు పేతురు అలా వెళ్ళిపోయి మరి దురభిమానం వలన ఆ పాపం చేయాల్సి వచ్చింది. తన ప్రాణ రక్షణ కోసం ఆ అబద్ధం ఆడాల్సి వచ్చింది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, పేతురు దురభిమానం వలన గర్వాంధుడయ్యాడు. పేతురు దురభిమానం వలన తన ప్రాణరక్షణ చూసుకున్నాడు. జీవాధిపతి అయిన దేవుణ్ణి తిరస్కరించుకున్నాడు. ఈరోజు మనం చేస్తున్న తప్పు కూడా అదే. లోకంలో దేనికోసమో, చిన్న లబ్ధి కోసమో, చిన్న మేలు కోసమో యేసు ప్రభు వారిని వద్దనుకుంటున్నావు, తిరస్కరిస్తున్నావు. కానీ ఒకరోజు దేవుడే నిన్ను తిరస్కరించే సమయం ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నావు. తర్వాత పేతురు తన ఆత్మీయ జీవితంలో నిద్రావస్థలో ఉన్నాడు. తన ఆత్మీయ జీవితంలో నిద్రలో ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. అందుకనే ప్రార్థన సంగతిని మర్చిపోయాడు. దేవుడు చెప్పిన మాటలు మర్చిపోయాడు. దేవుడి మాటలు స్పష్టంగా నెరవేరుతాయన్న సంగతి మర్చిపోయాడు. ఆయన మాటలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పింది ఏదైనా కొల్లిపోయిందా ఇప్పటిదాకా? ఆయన చెప్పిన ప్రతిదీ నెరవేరటం కళ్ళారా చూసిన పేతురు ఇప్పుడు ఆయన మాటలకు వ్యతిరేకంగా అడ్డు తగులుతున్నాడు. అలా కాదు ప్రభా, అందరూ అభ్యంతరపడినా నేను నీకు ఉంటాను, నేను అభ్యంతరపడను, నీకోసం నీతో చావాల్సి వచ్చినా చచ్చిపోతానని దేవుని మాటలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అంటే ఆత్మీయ స్థితిలో మృతుడిగా, ఆత్మీయ స్థితిలో మత్తులో, ఆత్మీయ స్థితిలో నిద్రావస్థలో ఉన్నాడు అపోస్తలుడైన పేతురు. అలాంటి స్థితికి దిగజారిపోతాం. దురభిమానం వల్ల భక్తి మర్చిపోతాం, దురభిమానం వల్ల ప్రార్థన మర్చిపోతాం, దురభిమానం వల్ల ఆత్మీయ స్థితిని వదిలేస్తాం. అందుకే పేతురు ఏం చేస్తున్నాడు? పేతురు ఉక్రోషంతో, ఆవేశంతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా మాట్లాడట్లేదు పేతురు, ఆత్మీయంగా మాట్లాడట్లే. మలుపు చెవి నరికినప్పుడు కూడా ఆవేశమే ఉంది కానీ ఆత్మీయత లేదు కదా. యేసు ప్రభువుని ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా దురభిమానం ఉంది కానీ భక్తి లేదు. అలాగే యేసు ప్రభువు ఇప్పుడు కూడా ఈ సందర్భంలో కూడా ఆయన మాటలు నెరవేరుతాయని ఎరిగి కూడా పేతురు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆవేశం తప్ప ఆత్మీయత లేదు. ఆత్మీయంగా ఆ క్షణానికి మృతుడై ఉన్నాడు, ఆ క్షణానికి నిద్రలో ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. అందుకే దేవుడి వాక్యం అంటుంది, మొదటి తెస్సలోనిక పత్రికలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదాం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకు ఎందుము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనం పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకోను. గమనించారా? మనం ఎలాంటి స్థితిలో ఉండాలట? మనము రాత్రి వేళైనా అకస్మాత్తుగా దేవుని రాకడ వస్తుంది కాబట్టి, అకస్మాత్తుగా అపవాది దాడి ఉంటుంది కాబట్టి ఏ క్షణమైనా మనం ఎలా ఉండాలంట? అప్రమత్తంగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, పగటి సంబంధులుగా ఉండాలి. అందుకనే రక్షణ శిరస్త్రానం, రక్షణను శిరస్త్రానం, విశ్వాస ప్రేమలను కవచాన్ని మనం ధరించుకుని ఉండాలి. ఈ ఆత్మీయ స్థితిలో మనం ఎప్పుడూ కూడా సంసిద్ధత కలిగి ఉండాలి తప్ప పేతురు ఇవన్నీ వదిలేశాడు. శారీరకంగా మాట్లాడుతున్నాడు, ఏలోక సంబంధంగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆయన కోసం ప్రాణం పెడతాను అంటున్నాడు, కానీ అది పెట్టలేడు. ఎందుకనంటే ఆత్మీయ స్థితిలో లేడు పేతురు. ఆత్మీయ స్థితిలో లేడు, ఆత్మీయ స్థితిలో నిద్రలో ఉన్నాడు, అనగా మత్తులై ఉన్నాడు. అందుకని ఎఫెసీ పత్రికలో కూడా అపోస్తలుడైన పేతురు ఒక చక్కని మాట మాట్లాడుతాడు. 5వ అధ్యాయము 14వ వచనం, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. వాక్యము మన మీద ప్రకాశించినప్పుడట మృతులలో నుండి, నిద్రించుచున్న మనం మృతులమై ఉన్నామంట, ఆత్మస్థితిలో చచ్చిన వారమై ఉన్నాం. అప్పుడు మనము లేవాలి అని అంటే క్రీస్తు వాక్యం మన మీద ప్రకాశించబడాలి. ఇప్పుడు యేసు ప్రభువు చెప్పిన మాటలు పేతురు మీద పడట్లేదు. ఎందుకంటే పేతురు శారీరకంగా ఉన్నాడు, చచ్చిన వాడే ఉన్నాడు, మృతుడై ఉన్నాడు. అందుకే ఆ మాటలు పక్కన పెట్టి ఆయన సొంత మాటలు మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీ వల్ల నేను అభ్యంతరపడినా, నీ కోసం నీతో పాటు చావాల్సి వస్తే చస్తా, అందరు అభ్యంతరపడినా నేనేమి అభ్యంతరపడినని, నిన్ను విడుగునని ఎన్నో ప్రగల్భాలు పలికాడు. కేవలం దురభిమానం వల్ల, కేవలం దురభిమానం వల్ల, గర్వం వల్ల, అతిశయం వల్ల ఈ మాటలు పలికాడు. అలాగే ఇప్పుడైతే ఆత్మీయత లేని మాటలు పలుకుతున్నాడు. ఆత్మీయత లేని మాటలు అంటే దురభిమానం ఎంత నష్టాన్ని కలిగి చేస్తుంది చూడండి. మనల్ని గర్వాంధులుగా మార్చేస్తుంది, మనల్ని అతి నమ్మకం మన మీద పెంచుకునేలా చేస్తుంది. అలాగనే
ఈ దురభిమానం అనేది మన రక్షణ అంటే హెలోక సంబంధమైన బ్రతుకు కోసమే చూసుకునేలా చేస్తుంది. ఇప్పుడు మనందరం చేసేది అదే చాలా వరకు. ఇందాక చెప్పాను నేను, ఇవన్నీ హెలోక బ్రతుకు కోసమే మనము చూసుకునేలా చేస్తుంది దురభిమానం. అలాగే మన ఆత్మీయ స్థితి నుండి మనల్ని బయటికి లాగేస్తుంది. నిద్రలో మృతుల స్థితిలోనికి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. మృతుల స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళిపోతుంది ఈ దురభిమానం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే దురభిమానం అనేది మనము ఆత్మీయ స్థితిలో పడిపోతే ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, దేవుని సన్నిధి ఉండదు, ఆరాధన ఉండదు. ఇటువంటి ఆత్మీయ క్రియలేవి, ఆత్మీయ కార్యాలేవి మనం చెయ్యం. ఏదో చేస్తే నామకార్థంగా చేస్తాం కానీ చచ్చిన స్థితిలోనే ఉంటాం. అందుకని పేతురు ఆయనతో ఉన్నాడు కానీ, శిష్యులందరితో ఉన్నాడు కానీ, ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే ఆత్మీయంగా లేవు. ఎలా ఉన్నాయి? నీకోసం చనిపోతాను, నేనైతే అభ్యంతరపడను అని ఇహలోక సంబంధమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అవైనా నెరవేర్చగలిగాడంటే నెరవేర్చలేడు. ఎందుకనంటే దేవుని సహాయం లేకుండా ఏమీ చేయలేడు పేతురు. దేవుని మాటే చివరిది, దేవుని మాటే స్థిరం, దేవుని మాటే నెరవేరుతుంది. కాబట్టి ఆ వాక్య ప్రకాశము పేతురు మీద ఆ క్షణానికి పడకపోవటం వల్ల పాపంలో పడ్డాడు. అందుకనే దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. దేవుణ్ణి వద్దనుకున్నాడు, దేవుణ్ణి కాదనుకున్నాడు, దేవుణ్ణి ఎరుగనన్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఒక దురభిమానం వలన ఇలాంటి నిద్రావస్థలో ఆత్మీయ స్థితిలో చచ్చిన వారంగా ఉన్నట్లయితే మనం కూడా దేవుని వద్దనుకుంటాం. చాలా మంది ఆదివారం ఆలయం వద్దనుకుంటారు, ఆరాధన వద్దనుకుంటారు, ప్రార్థన వద్దనుకుంటారు, వాక్యం వద్దనుకుంటారు. ఇవన్నీ ఎందుకు వద్దనుకుంటారంటే ఇలా చచ్చిన స్థితిలో ఉంటారు. అందుకనే దేవుడు అంటాడు, ఒకవేళ ఆయన్ని వద్దనుకుంటే, ఆయన్ని వదులుకుంటే ఎంత నష్టం కలుగుతుందో దేవుడు తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో మనం చదువుతాం 2వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథంలో ఒక మాట జీవజలముల నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకున్నారు. చూడండి, జీవజలముల ఓటనైన నన్ను వద్దనుకున్నారు. పేతురు ఎవరిని వద్దనుకున్నాడు? పేతురు జీవజలముల ఓటనైన యేసు ప్రభువుని వద్దనుకున్నాడు. నాకు ఆయన ఎవరో తెలియదు, నా మనుష్యుడిని నేను ఎరగను, యేసు ఎవరో నాకు తెలియదు అని వద్దనుకున్నాడు యేసు ప్రభువు. ఈరోజు మనం కూడా ఒకవేళ ఆయన వద్దనుకుంటున్నామేమో. జీవజలం అనగా వాక్యం మన హృదయంలో ఉండడం మనం వద్దనుకుంటున్నామేమో. అందుకే ఆ నిలవని తొట్లను తొలిపించుకున్నాం. అంటే మన హృదయాలు చిల్లుపడివే, మన హృదయాల్లో వాక్యం నిలవక మన ఆత్మీయంగా ఎదగలేకుంటున్నాం అంటే మన హృదయాల్లో వాక్యం నిలవట్లేదు. మన హృదయాలన్నీ కూడా వాక్యాన్ని వదిలేసే హృదయాలుగా ఉన్నాయి, విడిచిపెట్టే హృదయాలుగా ఉన్నాయి, వద్దనుకునే హృదయాలుగా ఉన్నాయి. అందుకనే మనం దేవుని ఎదుట చచ్చిన వారమై ఉన్నాం, మృతులమై ఉన్నాం. ఆత్మీయ స్థితిలో ప్రార్థన లేని, వాక్యం లేని, ఆరాధన లేనటువంటి జీవితాలు జీవిస్తున్నాం. అందుకే అటువంటి వారు దురభిమానం వలన ఇలాంటి పాపంలో పడిపోతారు. దేవుడు అంటే పైకి ఇష్టం అని చెప్తాం, దేవుడితోనే ఉంటామని చెప్తాం, కానీ సమయం వచ్చినప్పుడు ఏ క్రియ చేయలేం. అలాంటి వారే ఇలాంటి దురభిమానులు అన్న విషయాన్ని ఈ లేఖనం మనకు నేర్పుతూ ఉంది. కాబట్టి గమనించండి, దేవుణ్ణి వద్దనుకుంటే ఆత్మీయ స్థితిలో నువ్వు చచ్చిన వాడివే. ఎందుకనంటే జీవజలం లేకపోతే నీలో జీవం ఉండదు. జీవజలమైన వాక్యాన్ని యేసు ప్రభు వారిని వద్దనుకుంటే ఆయన నీ దగ్గర కూడా ఉండడు. పేతురు తన స్వశక్తి మీద, సొంత జ్ఞానం మీద, తన సొంత బలం మీద ఆధారపడ్డాడు. దేవుని వాక్యం అంటుంది, శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఆయన ఆత్మ ద్వారానే ఏ కార్యమైనా జరుగుతుంది వాక్యం చెప్తే. పేతురు ఏం ఒప్పుకుంటున్నాడు? పేతురు ఏం నమ్ముతున్నాడంటే, నా బలం చేత, నా శక్తి చేత నేను ఏదైనా చేస్తాను ప్రభువా, నీకోసం ప్రాణం పెడతాను, నేను నీ వెంటే ఉంటాను, నీ వల్ల నేను అభ్యంతరపడను అని చెప్పి తన సొంత శక్తి మీద ఆధారపడిపోతున్నాడు. సామెతలు 3:5 వచనం అంటాడు కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఒప్పుకొనుము. ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. యేసు ప్రభువు ఏం చెప్పాడు? ఈ రాత్రి మీరు నా వల్ల అభ్యంతరపడతారు,
గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలన్నీ చెదిరిపోతాయి అనే ప్రవచనం రాయబడి ఉంది కాబట్టి అది నెరవేరుతుంది అని అంటే దానికి కట్టుబడి ఉండాలి. దానికి పేతురు కట్టుబడి ఉండాలి. కానీ తన స్వశక్తి మీద, తన తెలివి మీద, తన మనస్సు మీద, తన మనస్సులో ఆలోచనల మీద ఆధారపడిపోయి దేవుడిని తృణీకరించాడు, దేవుడిని తిరస్కరించాడు, పాపం చేసిన వాడు అయిపోయాడు, పశ్చాత్తాపానికి దిగజారిపోయాడు. చివరికి ఏడవలసి వచ్చింది, వెక్కి వెక్కి ఏడవలసి వచ్చింది పేతురు. ఆ స్థితికి ఎందుకు దిగజారాడంటే కేవలము దురభిమానం వల్ల, అది చేయించిన పాపం వల్ల అక్కడికి లాక్కుని వెళ్ళిపోయింది. అందుకనే తన మనస్సును ఆధారం చేసుకున్నవాడు ఎలాంటి వాడట, తన మనస్సు మీద ఆధారపడేవాడు ఎలాంటి వాడు అంటే మోసపోయి నష్టపోయేవాడే. ఎందుకంటే మన హృదయాన్ని కానీ, మన మనస్సును కానీ, మన ఆలోచనలు కానీ మనము ఆధారం చేసుకోకూడదు. మన మనస్సులోని ఆలోచనలను మనం ఆధారం చేసుకోకూడదు. దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద మనము నమ్మకం కలిగి ఉండాలి. ఆయన మాట నెరవేరుతుందని విశ్వాసం మనలో ఉండాలి. అంతేగాని మన సొంత జ్ఞానంతో మనం ముందుకెళ్తే మనము నష్టపోయే ప్రమాదం ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కనుక గమనించండి, మనము చదువుకున్న పాత నిబంధనలో కూడా ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఈ ప్రజలందరూ కలిసి ఏం చేస్తున్నారట, ఒక గోపురం కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏంట గోపురం? బాబేలు గోపురం. బాబేలు గోపురం కట్టాలి. ఇంతకీ కట్టడానికి వారు దేవుని కోసం చేయట్లే ఈ పని, దేవుని కోసం కాదు. వాళ్ళు కట్టాలి అనుకున్నది ఎందుకనంట గర్వంతో, అతిశయంతో వారు ఏం చేస్తున్నారట, వారు గోపురం కట్టి మనం పేరు సంపాదించుకుందాం రండి. గర్వం ఏం చేస్తుంది? గర్వం ఏం చేస్తుందట, మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళినట్లుగా చూస్తుంది, కానీ అక్కడి నుంచి ఒక్కసారి మనల్ని కింద పడేస్తుంది. అందుకే మీరు గమనించండి, వారి గర్వంతో, అతిశయంతో దేవుని కోసం కడుతున్నాము అని పేరుకి మాత్రం కడుతున్నారు. ఆకాశాన్ని అంటున్నట్టు దేవుని దగ్గరకు చేరినట్టు గోపురం కడదాం రండి, కానీ మనం పేరు సంపాదించుకుందామని ఒకరికొకరు అనుకున్నారు. అందుకే దేవుడు ఆ కార్యం జరగనిచ్చాడా? వారి సొంత జ్ఞానం మీద, సొంత బలం మీద ఆధారపడి కట్టడానికి ప్రయత్నం చేస్తే దేవుడు దాన్ని తారుమారు చేసి ఆ బాబేలు గోపురాన్ని పడగొట్టాడు. అందుకే మన సొంత జ్ఞానం మీద ఆధారపడి, మన సొంత తెలివి మీద ఆధారపడి గర్వపు మాటలు మాట్లాడితే ఇదిగో ఈ బాబేలు గోపురం కూలిపోయినట్టు మనం కూడా పడిపోతాం ఆత్మీయ స్థితిలో నుంచి. అందుకనే దురభిమానం ఎంత నష్టాన్ని కలుగు చేస్తుందో ఈ లేఖనం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే ఆ పేతురు వలె, పేతురు జీవితం మనకు ఒక మంచి పాఠం. దావీదు భక్తుడు అంటాడు 19వ కీర్తనలో, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుడిని ఆపుము అంటాడు. దురభిమాన పాపం ఎంత ప్రమాదమో దావీదుకు తెలుసు. ఒకవేళ నేను గర్వంతో, అతిశయంతో నిన్ను ఎరుగనందునేమో, ఒకవేళ నేను గర్వంతో, అతిశయంతో నిన్ను కాదనుకుంటానేమో, ఒకవేళ గర్వంతో, అతిశయంతో నిన్ను వద్దనుకుంటానేమో, అలాంటి పాపంలో పడకుండా నన్ను ఆపు. దురభిమాన పాపం పేతురు చేసింది అదే. దావీదైతే ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు, దురభిమాన పాపంలో మాత్రం నేను పడకుండా చూడు. ఎందుకో తెలుసా, పాపంలో పడిపోతే లోకంలో పడి చేస్తామేమో. దురభిమాన పాపం ఎలాంటిదంటే దేవునికి వ్యతిరేకంగా చేస్తాం, దేవుని చిత్తాన్ని తిరస్కరిస్తాం, కొన్నిసార్లు దేవుడిని తిరస్కరిస్తాం. అందుకే దురభిమాన పాపం చాలా ప్రమాదం. అది కొన్నిసార్లు మనల్ని నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. అయితే దేవుని మహాకృపను బట్టి పేతురుని దేవుడు మళ్ళీ లేవనెత్తాడు. పేతురుని మళ్ళీ లేవనెత్తి బలపరిచి ఆత్మతో నింపి సేవకు పంపించాడు. పునరుత్థానం తర్వాత యేసు ప్రభు వారు పేతురుని మళ్ళీ బలపరిచాడు, శిష్యులందరినీ మళ్ళీ బలపరిచాడు, మళ్ళీ అందరినీ చేర్చాడు, ఒక్కచోట చేర్చి అప్పుడు బలపరిచి ఆత్మతో నింపి పెద్దకొస్తే నన్ను ఆత్మతో అభిషేకించి అందరిని పరిచయకి పంపించాడు. భూమిని తలకిందులు చేసేసారు. ఈసారి వెనుతిరగల. అందుకే దురభిమాన పాపము ఎంత గొప్ప భక్తుడినైనా, ఎంత గొప్ప విశ్వాసనైనా, దేవునికి ఎంత సన్నిహితుడినైనా, దేవునికి స్నేహపూర్వకమైన వ్యక్తినైనా పడిపోయేలా చేస్తుంది. పేతురు యేసుప్రభువుతో సన్నిహితంగా ఉన్నాడు, కానీ మరి ఈ పాపము, దురభిమానం వల్ల పాపం చేయించాడు. దురభిమానము పాపం చేయించింది, గర్వం పెంచింది, అతి నమ్మకం పెంచింది, తన సొంత ప్రాణరక్షణ చూసుకునేలా చేసి దేవుణ్ణి కాదనుకునేలా చేసింది. ప్రార్థన లేనటువంటి జీవితంలో నడిపించింది. ఆత్మీయత మర్చిపోయాడు, శారీరక సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. అందుకనే తన సొంత శక్తి మీద, బలం మీద, తెలివి మీద, మనసు మీద ఆధారపడ్డాడు. అది ప్రమాదానికి నడిపించిందని మర్చిపోకూడదు. అందుకని
అందుకనే గమనించండి ప్రియమైన స్నేహితులారా, దేవుని మీద దురభిమానం మనం పెంచుకోకూడదు. దురభిమాన పాపంలో మనం పడకూడదు. దేవుడి మీద ప్రేమ, యథార్థమైన ప్రేమ, యథార్థమైన భక్తి, నిజమైన విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ఎల్లప్పుడూ మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో తీసుకున్నందుకు అటువంటి స్థితి దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవడం మనవి.